అందరికీ నమస్కారం. రోజుకో మాటకు స్వాగతం. ఒక ఊర్లో ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు. ఆయన అన్ని బిజినెస్‌లో లాస్ అయి ఉంటాడు. అయినా ఆయన దగ్గర ఇంకొక ప్రాజెక్ట్ ఉంటది. అది లాంచ్ చేయాలంటే అది కూడా లాస్ అయితే దాన్ని భరించే శక్తి నాకు లేదు. ఆ లాంచ్ చేయాలా? వద్దా? అనే ఆలోచనలో ఉంటాడు. అలాగే వెళ్లి గార్డెన్‌లో కూర్చునుంటాడు. అక్కడికి ఒక పెద్దాయన వస్తాడు. వచ్చి "ఏమైంది నీకు?" అని అడిగినప్పుడు, "లేదు అంకల్ నాకిలా నాది బిజినెస్ అంతా లాస్ అయింది. ఇంకో ప్రాజెక్ట్ ఉంది. అది చేయాలన్నా నాకి మరి లాస్ వస్తే ఎట్లా చేయాలి? ఆ బిజినెస్ కూడా లాస్ వస్తే ఏం చేయాలనేది నాకు అర్థం అవ్వట్లేదు" అని అంటాడు. అప్పుడు "అంతేనా? నేను ఒక ₹1,00,00,000 చెక్ రాసిస్తాను. ఆ చెక్ నువ్వు తీసుకపో. నీ బిజినెస్ స్టార్ట్ చెయ్యి" అని చెప్తాడు. సరే ₹1,00,00,000 చెక్ ఇస్తానంటే ఇంకెంతో ధైర్యం కదా! సరే అనేసి ఆ ₹1,00,00,000 చెక్ ఏం రాసేసి ఉంటాడు కదా! ఆయన తీసుకొచ్చి ఇంట్లో వచ్చి బీరువాలో పెడతాడు. పెట్టి ఇంక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. 6 నెలలు, 1 ఇయర్‌లోనే అది ఈయన ఏమనుకుంటాడు కదా! అంతకన్నా బాగా లాభం వస్తది. తర్వాత ఆయనకనిపిస్తది నేను ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంత బాగా సక్సెస్ కావాలంటే ఆయన ఇచ్చిన ₹1,00,00,000 చెక్కే కదా! ఆ ₹1,00,00,000తో నాకు అవసరం లేదు కదా! ఆయన చెక్ ఆయనకిచ్చేసి థాంక్స్ చెప్పి వద్దామని ఆ ₹1,00,00,000 చెక్ తీసుకొని వస్తాడు. అంటే ఆయన ఎవరు ఏం తెలవదు కదా! గార్డెన్‌కొస్తాడు. గార్డెన్‌లో వెయిట్ చేస్తూ కూర్చుంటాడు. ఈయన చాలా సేపు కూర్చునుంటాడు కదా! పక్కల వాళ్ళంతా అడుగుతారు. "ఎందుకప్పా ఎవరికైనా వెయిట్ చేస్తున్నావా? ఎంతసేపు అయ్యే కదా మీరొచ్చి" అని అడుగుతారు. "అవునండి ఇక్కడ ఒక అంకల్ వస్తారు కదా పెద్దాయన. ఆయన నాకు ₹1,00,00,000 చెక్ ఇచ్చాడు. ఆయన కోసం ఎదురు చూస్తున్నాను" అని చెప్తాడు. "అయ్యో! ఆయనకి మతి సీమితం లేదు. నీకోటే కాదు ఈ గార్డెన్‌లో ఎవ్వరొచ్చి డల్‌గా కూర్చుంటారు కదా! అందరికి ₹1,00,00,000 చెక్ రాసిస్తూనే ఉంటాడు. దాంట్లో ఏం లేదు" అని చెప్పి ఎళ్ళిపోతారు. అప్పుడు ఈ బిజినెస్ మన్ షాక్ అవుతాడు. నిజం కదా ఫ్రెండ్స్! మేమైనా అంతే ఏదో ఒక పని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు నేనున్నాను నీ ఎనకాల నీదేదైనా నేను చూసుకుంటాను అని ఒక్క హస్తం మా ఎనక ఉన్నా కూడా మేము ముందుకు సాగొచ్చు కదా! ఇప్పుడు ఆయన దగ్గర డబ్బు లేదు. అయినా నాకేమన్నా అయితే ఆ ₹1,00,00,000 నేను యూజ్ చేసుకోవచ్చు అన్న ఒక భరవసతో ఆయన ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యా కదా! ఈ మాట నిజం అనిపిస్తే ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరో మాటతో కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం.